అవర్ ఛానల్ మీ సుజీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేనైతే బాగున్నా, హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు మన వ్లాగ్ వచ్చి ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అండ్ ఉమెన్స్ డే స్పెషల్స్ ఈ రోజు చాలా ఉన్నాయి. అవన్నీ మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో అయితే షూట్ చేసి మీకోసం పెట్టేస్తున్నాను. అండ్ ఇందులో స్పెషల్ ఏముంది అనుకుంటున్నారా? ఈ రోజు ఫుల్ పార్టీ అండి అండ్ గేమ్స్ అన్నమాట. ఫుల్ గా గేమ్స్ అండ్ అన్ని ఉన్నాయి. అన్ని రకాలుగా మనం అయితే ఎంజాయ్ చేసేద్దాము. అవి కూడా మీతో షేర్ చేస్తాను. అందరం అయితే మార్నింగ్ 10:30కి అయితే వచ్చేసాము. అందరం ఒక చోట అనుకొని ఆ ప్లేస్ లో కలుస్తామండి కంపల్సరిగా. అదిగోండి మా కాలనీ వాళ్ళందరితో ఇంకా 10:30కి ఉప్పర్ మీటింగ్ వేసేసామన్నమాట. ఎవరు హడావుల్లో వాళ్ళు ఉన్నారు. మరి ఇన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం అన్నప్పుడు ఫుడ్ కూడా కావాలి కదా. ఆ ఫుడ్ ఏంటి అంటే ఎవరికి వాళ్ళు ఒక ఐటమ్ నేమ్ చెప్తే ఆ ఐటమ్స్ మనం స్పెషల్ గా చేసుకుని వెళ్లి అక్కడ లంచ్ టైంలో తినడమే అనమాట. ఇది ఈ రోజు స్పెషల్. సో అండ్ హ్యాపీ ఉమెన్స్ డే అందరికి ముందుగా. అలాగే మేమైతే కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేస్తాము. ముందు కేక్ తెప్పించేసుకున్నాము. ఇదిగోండి హ్యాపీ ఉమెన్స్ డే అని చెప్పి ఒక కేక్ అయితే తెచ్చుకొని దాన్ని అయితే కేక్ కట్ చేయాలి. సో అంతమంది గెదర్ అయ్యాం కదా, చాలా మంది వచ్చేసాము. నియర్లీ ఒక 35 మెంబర్స్ అలా ఉంటారండి. సో వాళ్ళందరం కలిసి గోలే. మామూలుగానే లేడీస్ అంటే 4-5 ఉంటేనే గోల, అలాంటిది 35 మెంబర్స్ అంటే రచ్చరచ్చే కదా. సో ఇదనమాట మా గోల. మీకు ఆల్రెడీ నన్ను ఫాలో అయిన వాళ్ళందరికీ ఒక ఐడియా ఉంటుంది. ఇలాగా ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా చేసాం. బట్ లాస్ట్ ఇయర్ ఏంటి అంటే మనకి హోలీ ప్లస్ ఉమెన్స్ డే కలిసి వచ్చినాయి. ఆ రోజైతే ఫుల్ గా ఎంజాయ్ చేసాము. అలాగే ఈసారి మనకి శివరాత్రి అండ్ ఉమెన్స్ డే కలిసి వచ్చింది. బట్ శివరాత్రి రోజు మేము ఇలా సెలబ్రేషన్స్ చేసుకోలేదండి, ఎందుకంటే ఫ్రైడే వచ్చింది కాబట్టి. అండ్ ఇది వచ్చి మేము సండే రోజు పెట్టుకున్నాం అనమాట ప్రోగ్రామ్ అయితే. అండ్ నాకు పంపించడానికి అంటే పోస్ట్ చేయడానికి వ్లాగ్స్ అనేవి చాలా టైం పట్టేస్తుంది. అలాగే టైం సెట్ అవ్వట్లేదు, ఎందుకంటే ఇంట్లో పనులు, పిల్లాడి వర్క్స్, అలాగే రివిజన్స్ టైం కదండి పిల్లలకి, అందరికి స్కూల్స్, అందరికి ఎగ్జామ్స్ టైం కదా. సో అసలు పోస్ట్ చేయడానికి కూడా నాకు టైం సెట్ అవ్వట్లేదు అనమాట. సో మన సెలబ్రేషన్స్ అయితే ఇట్లా ఉన్నాయి. ఇంకా ఇదిగోండి ఎంతమంది ఉన్నారో చూపించేస్తున్నాను. వీళ్ళందరినీ కవర్ చేస్తూ ఒక చిన్న పిక్ అండ్ వీడియో తీసుకుంటున్నాం అనమాట. సో దీని తర్వాత మనకి ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. అండ్ ఏమేం గేమ్స్ ఆడాము, ఎలాంటి గేమ్స్ ఆడాము అనేది కూడా మీతో అయితే షేర్ చేసేసుకుంటాను. ఫుల్ గా పార్టీ అన్నమాట. ఇంకా ఇవన్నీ నేనైతే వ్లాగ్ లో షూట్ చేస్తూ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి. ఎందుకంటే ఇంతమంది గోల్లో మీకు ఒకవేళ ఏమన్నా చెప్పినా అక్కడ మాట్లాడే విషయాలు మీకేమి అర్థం కావని చెప్పి నేనైతే స్పెషల్ గా వాయిస్ రికార్డ్ ఇచ్చేస్తున్నాను అనమాట, వాయిస్ ఓవర్. సో ఫస్ట్ అయితే మనం కేక్ కటింగ్ స్టార్ట్ చేసి ఆల్రెడీ తినడం కూడా అయిపోయింది. అవన్నీ నేను చిన్న క్లిప్లు పెడదాం అనుకున్నా కానీ కుదరలేదు. సో గేమ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఫస్ట్ అయితే లెమన్ అండ్ స్పూన్స్ గేమ్ స్టార్ట్ చేసామన్నమాట. అది కూడా అంతమంది ఉన్నారు కదండి, 4 మెంబర్స్ తీసుకున్నాము. ఇక ఏ గేమ్స్ అయినా ఫస్ట్ రావాలని అందరు అనుకుంటారు కదా. సో నలుగురికి ఇలాగా షేర్ చేసి పెట్టేశామన్నమాట లెమన్ అండ్ స్పూన్స్. ఇక్కడైతే ఒక్కొక్కలాగా చాలా అంటే ఏజ్ తో సంబంధం లేకుండా అందరు బాగా పార్టిసిపేట్ చేయడం గానీ, గేమ్స్ ఆడడం గానీ బాగా చేశారు. అండ్ అందరు ఎంజాయ్ చేశారనమాట. పెద్దవాళ్ళు లేదు, పిల్లలు లేదు, మామూలు చిన్న పిల్లలు అనేది ఏమీ లేకుండా అందరూ ఎంజాయ్ చేశారనమాట. గేమ్స్ అంటే మరి ఎవరైనా అంతే కదండి, చిన్నపిల్లలే కాదండోయ్, అందరూ ఆడాల్సిందే గేమ్స్ అంటే. సో ఇదిగోండి పెద్దవాళ్ళు కూడా చక్కగా ఆడుతున్నారు. ఇక్కడ లెమన్ అండ్ స్పూన్స్ అందరి ఒక్కొక్క టర్మ్ వైజ్ అంటే ఒక సెట్ లా పెడుతున్నాం అనమాట. అలా పెట్టి ఒక్కొక్కళ్ళు ఎవరు విన్ అవుతున్నారు చెక్ చేస్తూ వాళ్ళ నేమ్స్ నోట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇప్పుడు మరి నేను కూడా ఉండాలి కదా, ఎన్ని చెప్తున్నాను, మరి నేను ఆడట్లేదా అనుకోవద్దు, నేను కూడా అయితే ఆడేస్తున్నాను. ఫైనల్లీ ఇదిగోండి నేనైతే వీళ్ళతో వెయిట్ చేస్తున్నాను అనమాట. అక్కడ 3, 2, 1 చెప్పాలి కంపల్సరిగా. కాకపోతే చెప్పకుండా చేత్తో సైకిల్ చేస్తే మనకు తెలియదు కాబట్టి మళ్ళీ 3, 2, 1 అనమన్నాం. సో అన్నారు. సో ఫాస్ట్ గా వస్తున్నాం. ఇంత ఫాస్ట్ గా వస్తుంటే మా అక్క వెనకాల చూసారా, కొట్టడానికి ట్రై చేస్తుంది. గేమ్ ఆడి గెలుద్దామని కాదు, నన్ను కొట్టడానికి లాగుదామని. అలా ఉంటాయన్నమాట మా ఆటలు. ఇంకా చిన్నపిల్లల సెక్షన్ ఇప్పుడు వీళ్ళు కూడా చక్కగా ఆడారండి. ఇంకా ఈ లెమన్ అండ్ స్పూన్ అయిపోయాక నెక్స్ట్ కప్పు, ఇది వాటర్ గ్లాస్ తో బాల్
ఫార్వర్డ్ అవ్వాలన్నమాట, మూవ్ అవుతూ లాస్ట్ గ్లాస్ లోకి వెళ్ళాలి. ఇది కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా చెప్పడానికి నాకైతే వీలవ్వట్లేదు, బట్ చెప్తాను మాక్సిమం. ఇప్పుడు ఒక 5 గ్లాసెస్ ఆర్ 6 ఎన్ని వీలైతే అన్నండి అలా గ్లాసెస్ తీసుకొని ఫుల్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. తీసుకొని ఒక బాల్ తీసుకొని దానిలో ఆ గ్లాసుల మధ్య కొంచెం గ్యాప్ ఇచ్చి అలా పెట్టుకొని అరేంజ్ చేసుకోవాలి. అక్కడ ఇద్దరు నుంచో పెట్టి అటు ఇటు ఎవరు ఫస్ట్ వేస్తారు, ప్లస్ అది కాకుండా ఆ మొత్తం ఫినిష్ చేసే వాళ్ళకి ప్రైజ్ అన్నమాట. సో ఇప్పుడైతే అందరు ఒక్కొక్కళ్ళు వస్తున్నారనమాట. ఇద్దరిని పెట్టడానికి బాల్ ఒకటి మిస్ అయిపోయిందండి. సో ఒక బాలే ఉంది, అందుకనే ఒక్కొక్కరిని పిలుస్తున్నాం అనమాట. ఇలా ఒక్కొక్కరిని అంతమందిని పిలిస్తే ఎంత టైం అయితే తెలుసు కదా, బట్ చాలా ఫాస్ట్ గా మూవ్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే వ్లాగ్ పెద్ద అవ్వకుండా షార్ట్ కట్ వీడియోకి ట్రై చేస్తాను. సో ఇదిగోండి, ఆఖరికి ఫైనల్ గా ఎంత హైయెస్ట్ వేశారు అంటే 3 వేశారండి అందరూ. 3 గ్లాసెస్ వరకు అయితే రీచ్ అయింది. ఎవరు 5 అయితే కంప్లీట్ చేయలేదు. ఇది మా ప్రోగ్రామ్ లో ఇదొక గేమ్ అన్నమాట. సో అందరు పార్టిసిపేట్ చేశారు. నచ్చే వాళ్ళకి నచ్చుతుంది, నచ్చిన వాళ్ళకి నచ్చదు. కాకపోతే యాంగ్జైటీగా ఆడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇదిగోండి, గేమ్ అయితే కంప్లీట్ అవ్వచ్చింది. మళ్ళీ ఒక్కొక్కళ్ళు వేస్తున్నారు కదా, మరి నా సంగతి, మరి నేను కూడా వేయాలి కదా. మరి నేనెన్ని వేసాను అనేది మీరు తెలుసుకోవాలంటే వెయిట్ చేయండి, చూస్తూ ఉండండి. ఎన్ని వేసానో కూడా చూపించేస్తాను. మరి ఈ గేమ్స్ అయితే కండక్ట్ చేసింది ఎవరా అనుకుంటున్నారా? ద గ్రేట్ సుజాత అనమాట. నాకు నేనే చెప్పుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న గేమ్స్ అంటే నేనే కండక్ట్ చేస్తాను. పెద్ద పెద్ద హెవీ గేమ్స్ అంటే మన వల్ల కాదు కాబట్టి. సో ఇంత నీట్ గా ఉండే గేమ్స్ అయితే నేనే కండక్ట్ చేశాను. యాక్చువల్లీ మా మెయిన్ హెడ్ లేరండి. ఆ మెయిన్ హెడ్ ఉంటే ఇంత అంటే ఇలాంటి గేమ్స్ కాకుండా ఇంకా వేరే గేమ్స్ కూడా వచ్చేవి. సో మెయిన్ హెడ్ లేకపోవడం, అలా ఇలాంటి చిన్న చిన్న గేమ్స్ పెట్టడం జరిగిందనమాట. సో ఫైనల్ గా అందరూ ఎంజాయ్ చేశారు. గేమ్స్ అయితే చాలా బాగున్నాయి కదా, మీరు కూడా చూడండి. మీకు ఇలాంటి యూజ్ అవుతాయని చెప్తున్నాను. అంటే కిటీ పార్టీస్ కి యూజ్ అవుతాయి. అలాగే ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్స్ గానీ, ఇలా గెట్ టుగెదర్ అయినప్పుడు గానీ ఇలాంటి గేమ్స్ ఆడుకోవడానికి చాలా బాగుంటాయండి. అండ్ ఇండోర్ అంటే ఇలా బయట కాకుండా లోపల కూడా ఒక ప్లేస్ తీసుకొని ఆ ప్లేస్ లో కూడా చేసుకుంటారు కదా చాలా మంది. అలాంటి చోట అయితే ఇంకా బాగుంటుంది అనమాట ఇలాంటి గేమ్స్. అండ్ మరి పార్టీస్ అంటే ఆ మాత్రం ఉండాలి కదండి. ఇలాంటి గేమ్స్ మీ అందరికి యూజ్ అవుతాయి అని చెప్పి కంపల్సరిగా నేనైతే ఈ వ్లాగ్ షూట్ చేయడమును ఇలాగే పోస్ట్ చేయడం చేస్తున్నాను అనమాట. చిన్న లేదు పెద్ద లేదు ఎవరైనా ఆడుకోవచ్చండి. ముందు ఆ బెలూన్స్ గానీ బాల్స్ గానీ ఇలాంటి మన దగ్గర ఏమన్నా ఉన్నాయంటే పిల్లలు ముందు ఆడినవరండి. అసలు మాకు కావాలి అంటానే ఉంటారు. బట్ ఎక్కువ తీసుకురాకుండా కొంచెం కొంచెం తీసుకొచ్చుకొని గేమ్స్ అయితే కండక్ట్ చేశామన్నమాట. సో అదిగోండి, ఇప్పుడైతే ఇంకో బాల్ కూడా వచ్చేసింది రెడీగా. కాకపోతే దానికి ఒక మినిమం వెయిట్ అనేది ఉంటుందండి. అలాంటి బాల్సే సెట్ అవుతాయి అన్నమాట. పిల్లలైతే కూడా ఆడడానికి రెడీ అయిపోయారు. ఇంకా నా టర్న్ వచ్చేసింది. నేను కూడా ఆడేశాను, బట్ మనం కూడా 3 వేయగలిగాం అనమాట. నేనైతే ప్రాక్టీస్ చేయలేదు, పెట్టింది నేనైనా అసలు ఏ గేమ్ చూడలేదండి. ఎలా ఆడితే వస్తాయి అదేమి ప్రాక్టీస్ చేయకుండానే ఏదో అలా ట్రై చేశాను అనమాట. సో ఈ గేమ్ ఇక్కడతో కంప్లీట్ చేసేద్దాము. నెక్స్ట్ గేమ్ చూసారా, ఇది కూడా అంతేనండి. గ్లాసెస్ తో ఒక హౌస్ లాగా కట్టడం అనమాట. అలాగే బెలూన్ ఉంది కదా, ఆ బెలూన్ ని పైకంటూ ఆ టైంలో మనం కింద సెట్ చేయాలి కంపల్సరిగా. అలా సెట్ చేసిన వాళ్ళకి ప్రైజ్ అన్నమాట. సో బెలూన్ టచ్ చేయకూడదు, అంటే ఇలా హోల్డ్ చేసి ఉంచకూడదు, పైకంటూ మనం అక్కడ సెట్ చేసుకోవాలి గ్లాసెస్ అనేది. సో ఈ గేమ్ చాలా మందికి ఐడియా ఉండుండొచ్చు, ఉండకపోవచ్చు. ఇలాంటి గేమ్స్ బాగుంటాయని చెప్పి పెట్టాము. కాకపోతే ఇక్కడ అన్ని ప్లస్లేనండి. బట్ ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే మార్నింగ్ మేము 10:30కి అలా స్టార్ట్ చేస్తే 12:30, 1 o'clock అయిపోవచ్చింది అనమాట. మరి అందరూ ఆడాలి కదండి. సో 1 o'clock అవుతుంటే ఇంకా ఆఫ్టర్నూన్ సెక్షన్ లో కొంచెం గాలి అయితే వచ్చింది. అందుకనే ఓపెన్ ప్లేస్ కన్నా ఇలాంటివి క్లోజ్డ్ ప్లేస్ లో అయితే అసలు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండి. మంచి గేమ్స్ ఇవన్నీ. అంటే బెలూన్ ఎగరడానికి పాసిబుల్ అయ్యేది మనకి ఇండోర్ లోనే కదా, అంటే క్లోజ్డ్ ఏరియాలోనే కదా. సో ఈ గేమ్ మాత్రం క్లోజ్డ్ ఏరియాలో అయితే సూపర్ గా ఉంటుంది. చాలా మంది ఫస్ట్ స్టాండ్ వాళ్ళందరూ బాగా ఆడేశారండి. అది పెట్టడం కూడా బాగా పెట్టేశారు గ్లాసెస్ అన్ని కరెక్ట్ గా. బట్ లాస్ట్ లో ఇంకా వచ్చిన వాళ్ళందరికీ కొంచెం గాలి సపోర్ట్ చేయలేదన్నమాట. ఆ బెలూన్స్ అలా వెళ్ళిపోవడం, పాపం వీళ్ళు ఇక్కడ
పెట్టలేకపోవడం అలా జరిగినాయి. సో ఈ గేమ్ కూడా ఆడుతుంటే అందరూ ఇంకా పెద్దవాళ్ళు కూడా ఉన్నారు కదండి, అందరూ ఉన్నారు కాబట్టి ఆకలిస్తూ ఉంటుంది కదా. 1 o'clock దాటింది అప్పటికి. సో ఆడేవాళ్ళు ఇంకా ఆడుతూనే ఉన్నారు, ఆకలిస్తుందని చెప్పి ఇంకా భోజనాలకి రెడీ అయిపోతున్నారు అనమాట అందరూ. ఇంకా లాస్ట్ సెక్షన్ ఇదే. వీళ్ళందరికీ గేమ్స్ కండక్ట్ చేసి కంప్లీట్ అయిపోయాక మేమైతే భోజనం సెక్షన్కి వెళ్ళిపోదాం, రెడీ అవుతాను. ఇంకా మా అక్క వచ్చేసింది, రెడీ అయిపోయింది ఆడడానికి. బట్ అక్క లేట్ గా వచ్చిందండి. నేను గేమ్ రూల్స్ చెప్పేవి సరిగా వినలేదు, అందుకని హోల్డ్ చేసి తనకు తెలియలేదు. బట్ ఎనీవే బాగానే ఆడారు, అందరైతే బాగా ఆడేశారు. ఇంకా ఫుడ్ సెక్షన్ కి వచ్చేసరికి ఆ ఫుడ్ కూడా ఏమేం పెట్టారో మొత్తం చూపిస్తాను. ఇదిగోండి, మనుషులు తక్కువ అనేం కాదు కదా, మనుషులు కూడా ఎక్కువ మంది ఉన్నారు. అలాగే వంటలు కూడా చాలా ఉన్నాయి, చూసారు కదా. చూడంగానే ఎంత కన్నుల విందుగా ఉందో. అలాగే తినడానికి కూడా చాలా బాగున్నాయండి. ఏ వంట వంక పెట్టడానికి లేదనమాట. సో ప్రతి ఒక్కళ్ళు ఇంకా పెట్టుకొని తింటున్నారు. ఆ పొటాటో ఫ్రై కలుపుతున్నారు కదా, పొటాటో ఫ్రై చేయమంటే పొటాటో కూర అయింది. అది నేనే చేసింది నేనే అనమాట. ఇంకా భోజనాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. భోజనాలు చేశాక మరి ఇంకేం గేమ్స్ ఆడతారండి, భోజనాలు చేశాక ఎవరు ఎగరలేరు ఆడలేరు కదా. సో అందుకని అందరికి కంఫర్టబుల్ గా ఉండే గేమ్, వన్ అండ్ ఓన్లీ ఏ గేమ్ తెలుసా అందరికి? ఏమన్నా ఐడియా ఉంటే నాతో కామెంట్ బాక్స్ లో చెప్పండి, నేను కూడా చెప్పేస్తాను ఏం గేమ్ అనేది. హౌసీ అనమాట. ఫైనల్ గా హౌసీ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా హౌసీ అన్నప్పుడు అంటే కూర్చొని అంత కదలకుండా ఉండి ఆడాల్సిన గేమ్ అయితే నేనైతే ఆడనండి, మనకి అవి సెట్ అవ్వు. సో అందుకని ఇంకా కంప్లీట్ అయిపోవచ్చింది ఈ హౌసీ ఆడుకొని ఇంకా అందరం ప్యాకప్ అనమాట. సో ఈ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఇలా ఎంజాయ్ చేశాము. ఇది మా ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అనమాట. సో మీ అందరికి ఇలాంటి గేమ్స్ కొన్ని చాలా యూస్ఫుల్ అవుతాయని చెప్పి నేను ఈ వీడియో షూట్ చేయడం అండ్ పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటిది మీకు నచ్చుంటుంది అనుకుంటున్నాను. ఇలాంటి మరికొన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఏం చేయాలి, ముందుగా నా లింక్ ని అందరికి ఫార్వర్డ్ చేసి మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని అందరికి చెప్పండి. కంపల్సరిగా ఇలానే నన్ను ఎంకరేజ్ చేస్తూ నన్ను ఇంకా ముందుకు పంపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుకి ఎండ్ చేస్తున్నాను. బాయ్ అండి అందరికి.